జుట్టు మీద కోపంతో తలనరుక్కున్నట్టుంది ట్రంప్ వ్యవహార శైలి. ఎందుకంటే గత కొంతకాలంగా భారత్ అలాగే మిగిలిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలను ఇబ్బంది పెడుతూ ఏదైతే మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక నినాదంతో తను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారో అది తప్పేం కాదు. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకోవడం కానివ్వండి, పరిమితులను దాటి పర్ఫామ్ చేయడం అనేది తప్పేం కాదు. ఎందుకంటే మనం కూడా మేక్ ఇన్ ఇండియా అంటున్నాము. తద్వారా భారతదేశంలోనే ఎక్కువ ఉత్పత్తులు వచ్చేలాగా, సో తద్వారా భారత జీడిపికి కానివ్వండి, ఆర్థిక వ్యవస్థకు కానివ్వండి, అది బూస్టప్ ఇచ్చేలాగా ఒక ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. ఎవరైనా అదే అనుకుంటారు. ఒకవేళ అమెరికా లాంటి నిర్ణయం తీసుకున్నా సరే ఎవరు కాదంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఏదైతే ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ఉందో అందులో ముఖ్యంగా భారత్ని ఏదో చేయాలి, భారత్ని ఏదో చేసేస్తున్నాను అని చెప్పే క్రమంలో ఒకటి రష్యాతో ఇండియాకి సంబంధించిన ఆయిల్ డీల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ డీల్ అనేది రష్యాని బలోపేతం చేస్తుంది కాబట్టి దాన్ని డీల్ మీరు క్యాన్సిల్ చేసుకోకపోతే మేము భారత్కి అడిషనల్ సుంకాలు వేస్తాము, ఆ టారిఫ్ ద్వారా ఒక 50% మేము మీ మీద ఇంపోజ్ చేస్తామని చెప్పారు. సరే, ఇంపోజ్ చేయడం వల్ల భారత్కు వచ్చే నష్టం ఎలాగో వస్తుంది. కానీ అదే సందర్భంలో భారత్ రష్యాతో సన్నిహితంగా మెలగడంతో పాటు రష్యాకి చాలా కాలంగా ఫ్రెండ్లీగా మెలుగుతున్న చైనాతో కూడా ఒక బాండింగ్ అయితే క్రియేట్ చేసుకుంటారు. అది ఖచ్చితంగా భారతదేశానికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సరే, అది ఒక ఆస్పెక్ట్ అయితే. రెండోది, ఈ ట్రంప్ ఏం చేస్తున్నారు? మొదటిది సుంకాలు, రెండోది ఏదైతే వీసాకు సంబంధించిన ఉన్నాయో అది భారతదేశంతో పాటు అన్ని దేశాల వాళ్ళకి ఇంపోజ్ చేస్తున్నారు. కానీ బట్ భారతీయులు దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అన్నది ఒక మాట వినిపిస్తుంది. ఏదైతే వీసాకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి వాటిని స్ట్రిక్ట్ చేసే క్రమంలో భారతీయులు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. ఓకే, ఓవైపు భారత్తోనేమో ఫ్రెండ్షిప్ అంటున్నారు, ఎలక్షన్స్ టైంలోనేమో భారతీయులకి సరళీకృతం చేస్తాము, సరళంగా మారుస్తామని చెప్పని ఓట్లు వేయించుకొని అక్కడున్న భారతీయులు భారత సంతతికి సంబంధించిన వాళ్ళందరితో ఓట్లు వేయించుకొని ఇవాళ భారతీయులు ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఒకటి బాగానే ఉంది. మూడోది ఏంటి? భారత్కి సంబంధించి ఏదైతే భారత్ అని కాదు కానీ అమెరికాలో ఏవైతే కొత్తగా కంపెనీలు వస్తున్నాయో ఆ కంపెనీలకు సంబంధించి అవి భారత్, చైనా, ఇంకొక వేరే దేశాల్లో కాకుండా మొత్తం అమెరికాలోనే వాటిని ఇన్స్టాల్ చేయాలి. మీరు కొత్త ఫ్యాక్టరీస్ తీసుకొని రావాలి, లోకల్ వాళ్ళకి ఎక్కువ మీరు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పండి అంటున్నారు. దానికి అనుగుణంగా కంపెనీస్ వెళ్ళాల్సింది. ఇప్పుడు యాపిల్ వచ్చి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతానని మీరు పెట్టకూడదు అని చెప్పన్నారు. ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఓకే, బాగుంది. సో మన సెప్టెంబర్ 4వ తారీఖున అయితే వరల్డ్లోనే అంటే అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీకి సంబంధించిన సీఈఓలు అందరినీ పిలిపించి ఆయన నువ్వెంత ఇన్వెస్ట్ చేస్తావు అని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగారు. తద్వారా ఎంత ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది, తద్వారా అమెరికాకు వచ్చే ఆర్థిక బలోపేతానికి పనికొచ్చే అంశాలు ఏంటనేది మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అలా అమెరికన్ కంపెనీల నుంచి వచ్చిన సీఈఓలు ఎవరైతే ఉంటారో ఆ సీఈఓలు ఎవరెవరు, సరే నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అందులో మాత్రం ఒక 5 మంది సీఈఓలు. ఒకరెవరు? మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల, 2 గూగుల్ సీఈఓ సుందర్ పిచై, మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ సంజయ్ మెహ్త్రా, టిప్కో చైర్మన్ వివేక్ నందిని, ఇక పలాంటి టెక్నాలజీ సీఈఓ శ్యామ్ శంకర్. ఈ 5 మంది ఎవరు? భారత సంతతికి సంబంధించిన భారతీయులు. వీళ్ళు 5 మంది అక్కడ దాంట్లోకి సీఈఓలుగా ఉన్నారు. వాళ్ళని కూడా అడుగుతున్నారు, ఏంటి అంతమంది మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు మీరు అని. ఒకరు ఒక నెంబర్ చెప్పారు. ఆ నెంబర్ అన్నది ఆయనకి బాగా అనిపించింది. అంటే నువ్వు ఒకవైపు ఏమో భారతీయుల్ని అమెరికా నుంచి ఎల్లగొట్టాలంటావు, కానీ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు మీ కంపెనీతో అడిగింది ఎవరిని? ఇదే భారత సంతతికి సంబంధించిన సీఈఓలు. సో అందుకే నేను అన్నాను, నువ్వు జుట్టు మీద ఉన్న కోపంతో మెడ నరుక్కుంటే ఏమవుతుందంటే నీ ప్రాణమే పోతుంది తప్ప అంతకుమించి ఇంకేం ఉండదు. ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు సరే అమెరికాలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని దానికి వాళ్ళకి స్ట్రాటజికల్ రిలేషన్స్, రీజన్స్ చాలా ఉండొచ్చు. కానీ భారతీయుల్ని నీ దేశంలోంచి వెళ్ళగొట్టడం కానివ్వండి, వెళ్ళగొట్టిన తర్వాత నీ అమెరికాకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయము. అది ట్రంప్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అలా కాకుండా ఇలానే వెళ్తాను నేను. ఇప్పుడు ఇవాళ ఇంకో కొత్త బాంబు పేల్చే ప్రయత్నం చేశారు. ఏది? అమెరికాకు వచ్చే భారతీయుల మీద $250 అడిషనల్గా నేను ట్యాక్స్ అయిపోతున్నాను ఎవరైతే చూడడానికి వస్తున్నారని. సరే, ప్రపంచంలో అమెరికా ఒక్కటే ఉందా? వేరే దేశాలు లేవా? నిజంగానే విజిటింగ్కి వెళ్ళాలి, టూరిజం పర్పస్తో వెళ్ళాలి అనుకున్నప్పుడు నేనేమంటాను, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి $250 పెద్దది కాకపోవచ్చు, కానీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, వివిధ దేశాలు తిరగాలనుకునే వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో $250 అనేది పెద్ద అమౌంటే వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు? అమెరికా కూడా ఇంకో దేశానికి వెళ్తారు. ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ చేస్తారు, అక్కడ సంబంధించిన ట్యాక్సులు కడతారు, దానికి సంబంధించిన కస్టమ్ డ్యూటీస్ కడతారు. దానివల్ల ఏమవుతుంది? ఆ దేశానికి దీనివల్ల లాభం జరుగుతుంది తప్ప
ఇంకేం నష్టం లేదు. ఇంకా అమెరికాకే వెళ్ళి చూడాలన్న దాంట్లో నుంచి అమెరికాలో ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఏ ప్రదేశాలు ఉన్నాయి, ఆ సిమిలర్ ప్రదేశాలు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. సో ట్రంప్ చేస్తుంది ఏంటి అంటే ఒక ఆధిపత్య ధోరణిని ప్రపంచం మీద చూపించే పేరుతో, భారతీయులను వివక్ష గురి చేసే పేరుతో అమెరికన్లను కూడా నష్టపరుస్తున్నారు. ఆ నష్టాలు ఇమ్మీడియట్గా వస్తాయా, కొద్ది రోజుల తర్వాత వస్తాయా, కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాయా? భారతీయులు ఒకరొకరుగా అమెరికా నుంచి రిటర్న్ వచ్చేస్తే తర్వాత జరిగేది ఏంటి? ఫైనల్గా జరిగేది ఒకటే, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలయ్యింది. భారత్ లాగా మిగిలిన దేశాలన్నింటినీ దూరం పెట్టే ప్రయత్నం చేసే క్రమంలో నష్టపోయేది 100% అమెరికానే. భారత్ నష్టపోవట్లేదంటే ఖచ్చితంగా నష్టపోతుంది. మన జీడిపిలో 0.5% దీనివల్ల ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందన్నది ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాం. కానీ అదే 0.5%ని చైనాను ఇంకో దగ్గరికి వెళ్తే మనము బ్యాలెన్స్ చేసుకోవచ్చు. చైనా లాంటి దేశాలతో ఒకవేళ నిజంగానే భారత్కు ఒక మంచి సత్సంబంధాలు ఏర్పడ్డాయి అనుకోండి, పాకిస్తాన్ లాంటి దేశం నిన్న మనం చూసాం ఏదైతే కారిడార్ అంటే చైనా నుంచి పాకిస్తాన్కి వేస్తున్న ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ కారిడార్ ఏదైతే ఉందో, కారిడార్కి దాదాపుగా $17.6 బిలియన్ రుణాన్ని చైనా ఆపేసింది. సో అలాంటివి జరిగితే పాకిస్తాన్ పూర్తి స్థాయిలో బలహీనపడితే పాకిస్తాన్ నుంచి భారత్కి ఎదురయ్యే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీసు, ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నుంచి మనం కాపాడుకోవడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం ఇండియాలోని ఏదైతే మనం పెడుతున్న బడ్జెట్లో నుంచి ఆ డిఫెన్స్ బడ్జెట్లో ఎక్కువ అమౌంట్ మనం అక్కడే వెచ్చించకుండా దాన్ని ఇంకో దగ్గర వెచ్చిస్తే భారతదేశం బ్రహ్మాండంగా ఎదుగుతుంది. డెవలపింగ్ కంట్రీ అని చెప్పడం మానేసి డెవలప్డ్ కంట్రీ కింద మనం మారిపోవడానికి ఒక అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది. సో ఓవైపు అమెరికా ఏం చేస్తుంది, వాళ్ళ ప్రజల్ని నష్టపరుస్తూ కష్టపెడుతూ, ఇక్కడ ఇలా ఎవరైతే మన ఆగర్భ శత్రువులు అని మాట్లాడుకునే వ్యక్తుల్ని కాస్త ఇప్పుడు ప్రాణమిత్రులాగా మార్చేస్తున్నారు. దానివల్ల భారత్కి లాభం జరుగుతుంది, అమెరికాకి అయితే నష్టం జరుగుతుంది. అమెరికా లాభపడాలన్నా సరే దాని మీద డెసిషన్ తీసుకునే వాళ్ళు మళ్ళీ ఇండియన్ సీఈఓసే ఉన్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బెటర్ అన్నదే మన పాయింట్. థ్యాంక్ యూ.